వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ మామిడికాయ కొబ్బరితో స్వీట్ చేసుకుందాం. స్టవ్ మీద దాకా పెట్టాను, ఒక స్పూన్ నెయ్యి వేసాను. స్టవ్ అంటించుకుందాం. కొబ్బరి తురుము వేస్తున్నాను. ఫ్రెష్ కాయ అయితే బాగా టేస్ట్గా ఉంటుంది, నిలవ కొబ్బరి కాదు. ఉప్పేట కాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. కొబ్బరి ఎలా తీసుకున్నాను, పంచదార కూడా అలా తీసుకున్నాను. వేసేద్దాం. మాడకుండా కలుపుకుందాం. కొబ్బరి పంచదార కలిసిపోయింది. మామిడికాయ పేస్టు, ఇది బంగిళబిల్లికాయ. బంగిళబిల్లే వాడుకోవాలి, రసం కాదు. బాగా దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకుందాం. ఉడుకు పెట్టింది. మ్యాంగో మంచి సువాసన వస్తుంది. స్టవ్ సిమ్లోనే పెట్టుకుని ఉడకబెట్టుకుందాం. ఉడికిపోయింది. ఉండేంత వరకు కదుపుకుంటూ ఉండాలి. అసలు దాకని పట్టుకుంటలేదు. ఉడికిపోయింది. స్టవ్ ఆపేసుకుని చల్లారాక అప్పుడు ఉండలు చేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను. చల్లారిపోయింది. ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి రాసుకుని చేతికి ఉండ చేసుకుంటే మనకి చేతికి అంటుకోదు. స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ సైట్లో చేసుకుందాం. ఉండలు చేసుకుంటాం అయిపోయినాయి. ఇప్పుడు కొబ్బరి పొడి పట్టించుకుందాం. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే అది వాడుకోవచ్చు. నా దగ్గర ఎండు కొబ్బరి లేదని నేను పచ్చి కొబ్బరిని కొద్దిగా నెయ్యి వేసి వేపాను. ఇలా అన్నీ ఇలా పట్టించుకోవాలి. స్వీట్లు రెడీ అయిపోయినాయి. ఈ స్వీట్లు చాలా టేస్ట్గా ఉంటాయి. నేను చాలా స్వీట్లు తిన్నాను, కానీ ఎంత టేస్ట్ అయిన స్వీట్ ఎప్పుడూ తినలేదు. ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.